అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. టీ20 ప్రపంచ కప్ యుద్ధానికి సమయం దగ్గర పడుతున్న వేళ టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్లో టాప్ ఇండియన్ బ్యాటర్గా ఉన్న తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో గాయపడటంతో వరల్డ్ కప్కు దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్లో తిలక్ లేకపోవడంతో భారత జట్టు సమతుల్యతను దెబ్బతీసే అంశమే. మరి ఈ క్రైసిస్ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు కోచ్ గౌతమ్ గంభీర్ ఎలా అధిగమించబోతున్నారు? తిలక్ స్థానంలో తుది జట్టులోకి వచ్చే ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు? టీమిండియా అంచనా వేసిన స్ట్రాంగెస్ట్ 11 ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ తరపున ఆడుతున్న సమయంలో తిలక్ వర్మకు టెస్టికులర్ టోర్షన్ సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. కోలుకోవడానికి కనీసం ఒక నెల సమయం పట్టనుండడంతో అతను టోర్నీకి దూరం కావడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ స్టెబిలిటీకి బెస్ట్ చాయిస్. స్క్వాడ్ నుండి తప్పించినప్పటికీ తిలక్ గాయంతో గిల్ను మళ్లీ వెనక్కి పిలిచే అవకాశం ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే పంత్ ఎంపిక కీలకం కానుంది. ఈ టీంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పవర్ ప్లేలు వేగంగా పరుగులు రాబట్టగలరు. మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యత తీసుకుంటారు. సూర్యకుమార్, దూబే, పాండ్యా రూపంలో పటిష్టమైన మిడిల్ ఆర్డర్ ఉంది. బౌలింగ్లో బూమ్రా, హర్షదీప్ డెత్ ఓవర్లో కీలకం కాగా వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను కట్టడి చేయగలరు. నిజానికి గతేడాది జరిగిన టీ20 సిరీస్లో తిలక్ వర్మ వరుసగా 2 సెంచరీలు బాది అజేయమైన ఫామ్లో ఉన్నాడు. అతను కేవలం బ్యాటింగ్లోనే కాకుండా అవసరమైనప్పుడు పార్ట్ టైం ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. తిలక్ లేకపోవడం వల్ల సూర్యకుమార్ యాదవ్కు ఒక బౌలింగ్ ఆప్షన్ కూడా తగ్గినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి శివన్ దూబేపై అదనపు భారం పడే అవకాశం ఉంది. మరోవైపు రింకు సింగ్ను కూడా తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో గంభీర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఫినిషర్ రోల్లో రింకు సత్తా చాటితే అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుకు పంపే వ్యూహాన్ని కూడా భారత్ పరిశీలించవచ్చు. ఏదేమైనా సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో ఒత్తిడిని అధిగమించి సమతుల్యమైన జట్టును ఎంచుకోవడం ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద టాస్క్. తిలక్ వర్మ లాంటి ఇన్ఫామ్ ప్లేయర్ లేకపోవడంతో భారత్కు పెద్ద లోటే అయింది. అయితే శ్రేయస్ అయ్యర్ లేదా ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులు ఆ స్థానాన్ని భర్తీ చేయగలరని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తిలక్ స్థానంలో మీరెవరిని చూడాలనుకుంటున్నారు? అయ్యర్ అనుభవమా లేక గిల్ టాలెంటా? కామెంట్ చేయండి.